దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేకప్ విత్ గాడ్ ద్వారా మీ అందరికీ మా శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఇది నాన్న మన వాక్య అంశము రక్షణ ఆనందము. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన 12వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది: నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. ఈ వాక్యంలోని రెండు ముఖ్యమైన మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి మరలా పుట్టించుము, రెండవది సమ్మతి గల మనస్సు. ఈ రెండు విషయాలు కొంచెం ధ్యానం చేద్దాం. మనం రక్షణ ఆనందము అంటే అసలు అర్థం ఏంటి? మనం చాలా క్యాజువల్గా రక్షణ ఆనందం అని వాడతాము, అప్పగిస్తాము, పాడతాము. కానీ అసలు ఆ అనుభవాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? రక్షణ ఆనందము అంటే రక్షణ వలన కలిగేటటువంటి ఆనందము. రక్షణ వలన కలిగే ఆనందం ఏంటి? రక్షణ మనకి ఏం చేసింది? దేనికని ఆనందం కలుగుతుంది అంటే రక్షణ మనలను దేవుని కుటుంబంలో చేరుస్తుంది, పరలోక రాజ్య వారసులుగా చేస్తుంది, నరకం నుండి మనలను తప్పిస్తుంది. మరి అలాంటి గొప్ప రక్షణను మనం తలపోసుకున్నప్పుడు ఆ రక్షణ ఇచ్చేటటువంటి ఆనందం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన మొహంలో, మన జీవితంలో, మన మాటలో, మన నడకలో, మన ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. అలాంటి ఆనందం రక్షణ మనకిచ్చేటటువంటి ఆనందం. రక్షణ ఆనందం అనేది ఒకరోజు ఉండేది కాదు, ఒక పరిస్థితికి పరిమితమైనది కాదు. అన్ని పరిస్థితుల్లో కూడా నేను నా దేవుని కుటుంబానికి చెందినదానను అనే ఆ మాట, ఆ భావం మనకిచ్చేటటువంటి ఆనందం అన్ని పరిస్థితులకు సరిపడినటువంటిది, చాలినటువంటిది. కష్టంలో, దుఃఖంలో, సమస్యలో, ఒత్తిడిలో అన్నిటిలో కూడా ఈ ఆనందం అలాగే నిలిచి ఉంటుందంట. మరి అయితే ఈ ఆనందానికి ఏమైంది? మరలా పుట్టించుము అంటున్నాడు. మరలా అని ఎప్పుడు అంటామంటే కొంతకాలం ఉండి పోయితే తిరిగి మళ్ళీ మరలా పుట్టించమని అడుగుతాం. అంటే ఈ రక్షణానందం కొంతకాలం అనుభవించిన తర్వాత ఈ రక్షణ అనుభవాన్ని చాలా క్యాజువల్గా తీసేసుకుని ఆ సీరియస్నెస్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఆ ఆనందాన్ని వదిలిపెట్టేసి రక్షణకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతాం. అప్పుడు ఆ ఆనందం లేకపోతే ఆ బలం మనకు ఉండదు. యెహోవా యందే అందరి ఆనందము మనకు బలమై ఉన్నది కదా. మరి రక్షణ యొక్క ఆనందము, రక్షణలో మనం ఎదగడానికి మనకి బలమై ఉన్నది కనుక ఏం చేయాలి? ఆ ఆనందాన్ని తిరిగి ఎలాగ సంపాదించుకోవాలి అంటే ఏ ఒత్తిళ్ళ వల్ల, ఏ సమస్య వల్ల, ఏ కాంప్రమైజ్ వల్ల నీవు ఆ ఆనందాన్ని పోగొట్టుకున్నావో దానిని గ్రహించి పశ్చాత్తాపపడి తిరిగి దేవునితో నీవు ఐక్యపరచబడితే తిరిగి ఆ ఆనందాన్ని పొందగలవు. దావీదు ఆ ఆనందాన్ని పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. బత్షెబతో చేసిన పాపం వలన ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి ఆ ఆనందాన్ని ఇమ్మని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమ్మతి గల మనస్సు కలిగి నన్ను దృఢపరచుము అని 2వ లైన్లో చెప్తున్నాడు. సమ్మతి గల మనస్సు కలుగచేసి అంటే ఎప్పుడైతే ఆ ఆనందం మనకు ఉండదో మన మనసులో నెమ్మది ఉండదు. సమ్మతి అంటే ఇక్కడ నెమ్మది అనేది ఉండదు. నెమ్మదిని కోల్పోతాం, శాంతిని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం. రక్షణ ఉండి ఆనందం లేకపోతే, రక్షణ ఉండి సమాధానం లేకపోతే మనకు బలం ఎక్కడి నుండి వస్తుంది? అందుకనే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఈ సమ్మతి గల మనస్సు దయచేసి దృఢపరచును కాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. చాలాసార్లు నాయన లోకంతో కాంప్రమైజ్ అయిపోయి పాపానికి లొంగిపోయి నాయన ప్రభా మేము రక్షణ ఆనందాన్ని
కోల్పోతున్నామని ఒప్పుకొనుచున్నాం తండ్రి. నీ రక్షణ ఆనందము మాకు మరల పుట్టించి మేము కోల్పోయిన సమాధానమును మాకు దయచేసి దృఢపరచుమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.